నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రథ సప్తమి సందర్భంగా సిఫార్సు లేఖల దర్శనాలు పూర్తిగా రద్దు. టీటీడీ. నేను కొడితే మామూలుగా ఉండదు, కాంగ్రెస్ కు కేసీఆర్ వార్నింగ్. ఈరోజు లోక్సభలో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న నిర్మల. నా ఫోటో ఎందుకు వైరల్ చేస్తున్నారు? సైఫ్ కేసులో అరెస్టైన యువకుడు ఆగ్రహం. రథ సప్తమి వేళ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. రథ సప్తమి రోజు పలు ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించి ఆ రోజు సిఫారసు లేఖల దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్లను సైతం రద్దు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. నేరుగా వచ్చే భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ల ద్వారా స్వామివారి దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు కావడం లేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం పథకాలన్నీ గంగలో కలిశాయన్నారు. కరోనా టైంలో కూడా తాను రైతు బంధు ఆపలేదని చెప్పారు. తమ హయాంలో అమలు చేసిన రైతు బీమాతో ఎంతో మందికి మేలు జరిగిందని వివరించారు. నమ్మి ఓట్లు వేసిన ప్రజలను నట్టేట ముంచారని ఆయన మండిపడతారు. కొడితే మామూలుగా కాదు, గట్టిగా కొట్టడం తన అలవాటు అని హెచ్చరించారు కేసీఆర్. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు లేదు కదా. చూద్దాము. నా రోజులు కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా. కానీ మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తుంది ఏంటంటే, ఒక సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు. ఇవన్నీ అన్యాయాలని కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, ఇక్కడ కథ చూడాలి అని జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి. కదా దూరమే ఉండదు. ఆ రకంగా తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్ కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, పరమేశ్వర్ గారికి అంతటి లోకమంత్రం ఇది. ₹1,00,00,000 భూమి ఇప్పుడు 50 లక్షల కాదు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ఆర్థిక సర్వే 2024-25ను ప్రవేశపెట్టారు. అనంతరం సభను స్పీకర్ ఓం బిర్లా శనివారానికి వాయిదా వేశారు. ఈ రోజు నిర్మల ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడతారు. గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరును, రాబోయే ఏడాదిలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పేదే ఈ ఆర్థిక సర్వే. మొదట 1950-51వ సంవత్సరం నుంచి ఆర్థిక సర్వేను బడ్జెట్తో పాటే ప్రవేశపెట్టేవారు. అయితే 1960 తరువాత బడ్జెట్కు ఒకరోజు ముందు ఆర్థిక సర్వే ప్రవేశపెట్టే సాంప్రదాయం మొదలైందే. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఎకనామిక్ అఫైర్స్ డిపార్ట్మెంట్లోని ఎకనామిక్ విభాగం ఈ సర్వేను రూపొందిస్తుంది. ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చిందంటే ఇదే. యాక్టర్ సైఫ్ కేసులు ముంబై పోలీసుల సూచనతో ఛత్తీస్గఢ్ దుర్గ్ స్టేషన్లో ఆకాష్ కనోజియాను ఆర్పీఎఫ్ సస్పెక్ట్ అదుపులోకి తీసుకుంది. షరీఫుల్ దొరికాక వదిలేసిందే. అది అతడి జీవితాన్ని మార్చేసింది. అతడి ఫోటో వైరల్ కావడంతో ఉద్యోగం పోయింది, పెళ్లి చెడిపోయింది, కుటుంబానికి అప్రతిష్ట వచ్చింది. అసలు తన ఫోటో ఎందుకు వైరల్ చేశారంటూ ఆయన కోర్టుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.